9,000, సహవాసం కొరకు 10,000, సహోదరుల కొరకు 4,000, బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 1,00,000 రూపాయలు, అలాగే కలత్తూరు కొరకు 15,000 రూపాయలు ఇచ్చారు. మొత్తము 2,17,100 రూపాయలు. గొప్పగా పెద్ద చప్పట్లు కొడదాం ఆయన. సోదరుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ రైట్ నేను ఆయన స్థాయికి మించి కూడా గొప్ప పని చేశారు. వారి కుటుంబాన్ని మనందరము చప్పట్లతో మనం సన్మానిస్తాం. Very good. Thank you very much. ఓకే అండి. రెండవది వి వసంత్ అండ్ ప్రియా గారు సువార్త కొరకు 1,000 రూపాయలు, వస్తు రూపంగా 8,120 రూపాయలు, సహవాసం కొరకు 12,000, పాట కొరకు 1,00,000 రూపాయలు, బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 22,375, కలత్తూరు కొరకు 2,000 ఇచ్చారు. మొత్తం 1,45,495 రూపాయలు. వెరీ గుడ్ అయినా అందరం గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కుటుంబాన్ని కూడా అభినందన. థ్యాంక్ యూ. ఇంకా గొప్పగా వచ్చే సాహసానికి ఇంకా గొప్పగా చేయాలని ప్రేమతో కోరుతున్నాను. కేక్ పెట్టాయా? మూడో వ్యక్తి పురుషోత్తమన్ రేఖా గారు మరి సువార్త కొరకు 73,500, వస్తు రూపంగా 1,500, పాట కొరకు 50,000, బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 10,000 రూపాయలు, 1,35,000 రూపాయలు. మొత్తం 1,35,000 రూపాయలు. సంఘానికి స్తంభాలుగా ఉండాలి పనిలో, అలాగూ ప్రతి కుటుంబం ఉండాలి. అందుకే ఈ మార్గం. కాబట్టి వీరి డబ్బులను ప్రతి వారము 1,500 రూపాయలు గట్టిగా అందులో స్వార్థ పని కొరకు వెచ్చిస్తూ జరిపించడం జరిగింది కూడా. కాబట్టి మొత్తం చేసినటువంటి 3వ స్థానంలో వచ్చిన వీళ్ళకి పెద్దగా చప్పట్లు కొట్టండి. మంచిదండి. మరి అలాగే 4వది కె దయాకరణ్ సంధ్య గారు సువార్త కొరకు 45,500 రూపాయలు, బోధకుల కొరకు 10,000 రూపాయలు, అలాగే వస్తు రూపంలో 1,000 రూపాయలు, సహవాసం కొరకు 7,000 రూపాయలు, సహోదరుల కొరకు 5,000 రూపాయలు, సచివల్ బిల్డింగ్ కొరకు 30,000 రూపాయలు, కలత్తూరు కొరకు 15,000 రూపాయలు. మొత్తం 1,13,500 రూపాయలు. 4వ ప్లేస్. వెరీ గుడ్ నాన్న. ఒక మొండి ధైర్యం నాకు సోదరుడు. కారు అది డొక్కు కారు ఇది ఒకటి పెట్టుకుని ఉన్నాడు. అది పోయింది, దాంతో ఏడ పని ఆగిపోద్దేమోనైనా తొందరగా ఒక కారు కొనరాదా, మంచిగా ఉంటుంది పని కోసం అంటే ఆయనకరకు కొనలేదని నేను అనుకుంటున్నా. దేవుని పనికి కొన్నాడని పరిపూర్ణంగా నమ్మి ధైర్యంగా ఈ చేతిలో పని పెట్టాము. అటుకు సహాయపడిన సోదరునికి మొదట ప్రత్యేకంగా చప్పట్లు అతని కోసం. అలాగని అందరూ కొనాలని, అందరూ కారులో వెళ్ళి దేవుని పని చేయాలని మిమ్మల్ని ప్రేమతో కోరుకుంటున్నాను.
ఐదో ప్లేస్ వెంకటరమణ గారి కుటుంబము. సువార్త కొరకు 11,800 రూపాయలు, వస్తు రూపంగా 13,547 రూపాయలు, సాహసం కొరకు 3,000 రూపాయలు, బెద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 33,500 రూపాయలు, కలెక్టర్ కొరకు 2,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 63,847 రూపాయలు. వెరీ గుడ్ అండి, అందరం గట్టిగా చప్పట్లు కొడదాము. బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కట్టామంటే ఇతనేను, బద్వేల్లో అంతమంది బాప్టిజం తీసుకున్నారంటే ఇతనేను, పోయిన జనవరి 1కి ఆల్మోస్ట్ నిండిపోయిందన్న ఆ చర్చ్ బిల్డింగ్ కూడా. ఓకేనా, ఇంకా పర్మనెంట్గా వస్తారు కూడా జనము. ఇంకా అక్కడ పదిలింగా బోల్డ్ పని చేయాలి, ఒక మంచి బోధకుని, ఒక కుటుంబాన్ని అక్కడ ఇవ్వాలి, వాళ్ళని కూడా పోషించలేగారు. ఓకేనా, అందుకోసము రైట్, ఈ కుటుంబాన్ని ఖచ్చితంగా చప్పట్లు కొట్టి అభినందిద్దాము. మంచిది. 6వది మరి ఏరవి అండ్ లక్ష్మి గారు. సువార్త కొరకు 23,400, బోధకుల కొరకు 15,900, వస్తు రూపంగా 2,000, సహవాసం కొరకు 10,000 రూపాయలు, బెద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 10,000 రూపాయలు, కలత్తూరు కొరకు 2,500 రూపాయలు, మొత్తం 63,800 రూపాయలు. పెద్దగా చప్పట్లు కొడదాం నాయన. అండి రవి మీకు తెలుసు, టాప్ 10లో ప్రతిసారి ఈయనే ఉన్నాడు. కాబట్టి ఈయన చేస్తున్న త్యాగం చిన్నది కాదు. ఇక్కడే కాదు, అలుగుతాడు బద్వేలుకి, కలత్తూరుకి, ఎవరికి ఇస్తావు, ఎందుకు బయట ఇస్తావు అని. ఆ స్వాతంత్రం నాకు చాలా నచ్చింది. కొద్ది చిన్నగా కోపపడతాడు ఆయన, అవి సర్దుకోండి, తగ్గించండి, ఇంకా గొప్పగా పని చేయాలని ప్రేమతో అందరం చప్పట్లు కొడదాం నా సోదరునికి. సహజంగా పని చెప్తే అలగతారు, ఆయనకి పని ఇవ్వకపోతే అలగతాడు. అది అర్థం, ఆ భావం అది, అది భావం, అది భావం. మంచిదండి. మరి అలాగే 7వది జయరాజ్ అండ్ ఝాన్సీ గారు. మరి సువార్త కొరకు 26,800 రూపాయలు, వస్తు రూపకంగా 11,250 రూపాయలు, సహవాసం కొరకు 3,000 రూపాయలు, బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 11,000 రూపాయలు, కలత్తూరు కొరకు 2,000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 54,050 రూపాయలు. హలో, గట్టిగా కొట్టాలి వీళ్ళకి. దేవుని పని తన సొంత పని. ఎన్ని రోజులు లీవ్ పెట్టున్నాడో మీకు తెలియదు, నాకు తెలుసు. ఎన్ని రోజులు ఇక్కడ వచ్చి పడిగాపులు కాశారు ఈ కుటుంబము, ఖచ్చితంగా మనం గ్రహించాలి. మీరు వచ్చేలోపు వీళ్ళు కంటికి కనిపించలేదు, భోజనం మాత్రమే కనబడుతుంది, కానీ దాని వెనక వీళ్ళు కష్టం. ఇంకో తెలిసిన మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వచ్చి దానిని ఇంట్లో ఏ విధంగా స్పెషల్ చేసుకోవాలో అట్లా స్పెషల్గా కూరలు, చేపలు, రొయ్యలు, మటను, చికెను, ఏమైనా వీటన్నిటిని తన సొంత కుటుంబంలాగా సంఘాన్ని భావించి చేస్తున్నవన్నీ ఖచ్చితంగా మనం అభినందించి తీరాలి. అందరినీ గట్టిగా చప్పట్లు ప్రేమ.
పిల్లలు కూడా అలాగే ఉన్నారు నాయన. ఖచ్చితంగా కష్టపడతారు, ఆటోలో వెళ్ళి పనులు చేసి వస్తున్నారు. ఓకేనా? ఇంకోసారి పిల్లల కొరకు దయతో చెప్పండి. థ్యాంక్ యూ. పెట్టయ్యా కేకు. వెరీ గుడ్. మంచిదండి. మరి 8వది కె రవీంద్రన్ రమాదేవి గారు. మరి సువార్త కొరకు 21,000 రూపాయలు, బోధకుని కొరకు 1000 రూపాయలు, వస్తు రూపకంగా 1100, సాహసం కొరకు 10,000, బద్వేలు కొరకు 20,600, 53,700 రూపాయలు. ఓకేనేనా? అను అను పాప మీరు రన్నేనా? డాడీ లేదట, దయచేసి మీరు రండి పైకి. మీరు కూడా రండి సిస్టర్, రండి. ఇంకో కుర్చీ అయినా పక్కన చిన్నడా, ఒక కుర్చీ కూర్చోండి. పూల రంగులాగా ఉన్నాడు. బ్రదర్ రాలా, పాప ఏ పనిలో ఇబ్బంది ఉన్నాడో, కానీ కలిసి ఇంతవరకు దేవుని పని మాతో జరిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, అలాగే మరొకసారి బ్రదర్లకి చప్పట్లు కొట్టి తీసుకో. మరి 9వ స్థానము పద్మావతి గారు. పద్మావతి గారు సువార్త కొరకు 20,000 రూపాయలు, అలాగే వస్తు రూపకంగా 2,300, సహవాసం కొరకు 2,000, చర్చ్ బిల్డింగ్ కొరకు 15,000 రూపాయలు, కలత్తూరు కొరకు 5,000 రూపాయలు, 44,300 రూపాయలు. మేడం గారు అందరం చెప్పాము, మీట్లో కూడా చెప్పాము. పాపం ఒంగోలులో ఉంది, వేళ అందుకోలేని పరిస్థితి ఏమో. ఒకసారి అందరము ఆ మేడం కొరకు ప్రత్యేకంగా చప్పట్లు కొడదాము. అవి అట్టి ఎత్తి పెట్టాను అన్న. నెక్స్ట్ సండేకి వస్తే సండే రోజు మేడం గారిని ఎంతనన్నా మేడంది 43,000 చిల్డ్రన్స్. 43,000. వెరీ గుడ్ అన్న. ఎన్నో బాధలు ఉన్నప్పటికీ ఆమె దేవుని పని జరిగించినందుకు మొదటి దేవునికి స్తోత్రాలు. ఆమె కుటుంబానికి కూడా హృదయపూర్వకమైన వందనాలు. 10వది స్టీఫెన్ గారు. మరి సువార్త కొరకు 1,500, సాహసం కొరకు 500, మరి బద్వేల్ చర్చ్ బిల్డింగ్ కొరకు 41,600 రూపాయలు, మొత్తం 43,600 రూపాయలు. నా వారసుడని చెప్పుకోవాలని ఆశ ఉంది నాయన. వీడికి చాలా బాధ్యతలు అప్పగించున్నాము, పని చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనిలో మరి ముందుగా ఉండాలి, చేయాలి కూడా. బద్వేలుకి అన్నీ చేసేసాము. ఒకటి కొరత ఉంది, అక్కడ చెప్పుకోలేకపోయాం టైం లేక. కొరత ఉంది ఏంది అని అంటే టీవీ, మన రిపోర్ట్లు చూపించడానికి, పాటలు చూపించడానికి. అక్కడ అంత పెద్ద బిల్డింగ్లో అది ఒక్కటి కొరతగా ఉంది. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాము. అంకుల్ నేను ఇస్తాను అంకుల్ అని. ఉద్యోగం లేదు, ఏమీ లేదు. వాళ్ళ ఇంట్లో తెలుసో తెలియదో, నేనేమో చెప్పేశా. వెరీ గుడ్ నాన్న. ఆశ వెంటనే 5 నిమిషాలు కూడా లేదు, ఆ మాట అన్నాడో లేదో వెంటనే నైనా దాన్ని నువ్వు తొందరగా చేసుకోవటని చెప్పి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి ఆ షాపుల్లో చూసి, అప్పు ఏం జోబుల నుంచి పెట్టలేదు, అదేదో ఆ రోజే బజాజ్ వాడు ఈయనకేమి ఇచ్చారట, ఆ క్రెడిట్ కార్డు ఇచ్చినారంట. ఆ రోజే ఇచ్చినారు. పొద్దుపోయేలో టీవీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టి. ఖచ్చితంగా దీని కొరకు చప్పట్లు కొట్టాలి. పోతే మీరు ఇప్పుడు యూట్యూబ్లో మీరు చూస్తున్నటువంటి ప్రతి ప్రసంగం, ఓకేనా, అలాగే ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి డిజైను, ఎవరి బర్త్డే వచ్చినా వారి బర్త్డేని అందంగా సంఘము అభినందిస్తుంది. మీరు చూస్తున్నారో లేదో? ప్రతి ఒక్కరి ఫోటో ఇవ్వకపోతే ఏం చేయలేము, ఫోటో చేయాలి. వాటన్నిటినీ సక్రమంగా చేసి అప్పగిస్తున్నాడు. అందుకని సోదరికి మరొకసారి చప్పట్లు కొట్టి అభినందన చేస్తాం. వెరీ గుడ్. దిలీప్ కూడా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని పని చేస్తున్నాడు.
అయినా వాళ్ళందరికీ కూడా చక్కగా వెళ్ళి చెప్పొస్తున్నాడు కాబట్టి ఒకసారి బ్రదర్ని కూడా సత్కరిస్తాం. రైస్ సంవత్సరం అంతా నేను చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దూరం నుంచి వచ్చిన వారికి కూడా ఇప్పుడు రైస్ పెడుతున్నాము. 11,250 రూపాయలు సార్ అది. ముందుకు రా చాలు. మరి సంవత్సరం అంతా రైస్ ఇచ్చినటువంటి కుటుంబానికి దయచేసి చప్పట్లు కొడదాం నాయన. ఎంత ఖర్చు అయిందో కూడా దాంట్లో రాసేసి ఉన్నారు. అందులో నుంచి టాప్ 10 వచ్చి ఉండేది. ఓకేనా, అభినందిస్తున్నాము. ప్రొవిజనల్ లాస్ట్ ఇయర్ మనకి ఇచ్చినటువంటి సంవత్సరం అంతా ఇచ్చినటువంటి సోదరుడు వెంకటరమణ కొరకు అందరూ ఒకసారి చప్పట్లు కొడదాము. ఇది నిత్యము మనం చేయవలసిన పని అది. సో 2025కి సోదరుడు చేశాడు, 26 కూడా అయిందంట. సరే, 2026 కూడా సోదరుడే తీసుకున్నాడు కాబట్టి ఒకసారి చప్పట్లు కొట్టేద్దాము. వెరిగట్నైనా ఆ పేరు రాసుకున్నాను. నెక్స్ట్ నైనా కూరగాయలు శైలజ గారు ఇచ్చారు 16,320 రూపాయలు. రైట్, ఆ సోదరు మనకి ఒక్కసారి చప్పట్లు కొట్టామైనా. సోదరియుడు లేదు అయినా అక్కడి నుంచి ప్రతి వాళ్ళ ఇంటికి కాయగూరలు ఉంది, నాకు తెలియదు కానీ ఎర్లీ మార్నింగ్ వెంటనే మనోడిని లేపి పంపించి దాన్ని తీసుకొచ్చి ఆయన చేసింది. సరే, సోదరిమణి కొరకు అందరూ ఒకసారి చప్పట్లు. అది సంవత్సరం 26కి ఓకేనా. దినకర్ గారు ఉన్నారు, ఒకసారి నాయన ఆ పేరు దినకర్ రాసుకోండి. ఒకసారి సోదరిమణికి థ్యాంక్స్ చెప్పిన. సండే రప్పించుంటే బాగుండేది, నెక్స్ట్ అయినా రప్పించండి. నెక్స్ట్ గ్యాస్ నైనా సంవత్సరం వసంత్ కుమార్ గ్యాస్. ఓకే ఇస్తామా. గ్యాస్ వాటర్ 2 ఇచ్చాడు మనోడే వసంత్. ఒకసారి పెద్దగా బాబు కోసం చెప్పట్లు. ఓకేనా, ఆల్రెడీ మీకు దండ వేసామా? దండ వేసేసాం కదా, అన్నిటికీ కలిపి దండ వేసాం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పినైనా ఏంది ఇస్తారు? గ్యాస్. సరేనైనా వాటర్ నువ్వు ఈ ప్రభా. ఓకేనైనా, వాటరు ప్రభా, గ్యాసు సిస్టర్ గారు రమ గారు. ఆయనైనా పెనాయిలు, చీపుర్లు, అదైనా సోపులు, అది కడుగుతారు అండాలు అవి. ఆ తర్వాత ఇంకేందయ్యా సోప్ ఆయిల్, అది ఎందెందో ఆయిల్ మొత్తం నువ్వు చూసుకో తల్లి. ఓకేమా. ఆ పాపకు ఒకసారి స్టాలిన్ కోసం ఒకసారి చిన్న చప్పట్లు. ద్రాక్షరసం సంవత్సరం అంతా మీరు ద్రాక్షరసం. ప్రభు బల్లకి పిండి గిరిజక్క ప్రతి సంవత్సరము మొత్తం పంపిస్తుంది ఆమె. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోలేమే. అందుకని రైనా ఒకసారి ద్రాక్ష రసానికి పిండికి ఇచ్చినటువంటి సోదరులకు దయచేసి చప్పట్లు కొట్టి అభినందిద్దాం. ప్రతి నెల బిజినెస్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ. ఓకేనైనా తెలుస్తుందా? ఆ బిజినెస్ మీటింగ్కి నా సోదరుడు వెంకటేష్ ఇంతవరకు పాపం ఎన్నో ఇబ్బందులు పాపం చెప్పుకోలేనివి అయినప్పటికీ చికెన్ ప్రతి నెల తీసుకొచ్చేసే చికెన్ అవన్నీ ఇచ్చాడు. సోదరునికి ఒకసారి చప్పట్లు కొడదాం నాయనా. ఆ పనిని రమేష్ పెద్ద రవికి నేను ఇస్తాను, మీరు ఉండండి. పెద్ద రవికి ఏమి ఇవ్వాలి, నేను ఇస్తాను. ఇదే సంతోషం. రమేష్ రొయ్యలపాల్ రమేష్ మరి వాళ్ళు ఫ్యామిలీ వచ్చింది, నమ్మకంగా చేస్తారు కూడా. వాళ్ళ కొరకు ఒక చిన్న చప్పట్లు. ఇంకా సంతోష్ అక్క ఎక్కడుందో రాలేదు. ఈ మొత్తం కర్టన్స్ అన్నిటి దాన్ని తీసుకోపోయి ఉతికి ఆరేసి మరలా తీసుకొచ్చేసి దాన్ని తగిలించి వెళ్తుంది. కానీ కొంచెం దూరం ఉంది అక్క, కాబట్టి ఆమె కొరకు ప్రార్థన చేయండి. మరి ఆ పని ఎవరు చేస్తారు? మీ కష్టం కోసం ఇస్తున్నాము, ఎవరు చేస్తారు? నేనా? వెరీ గుడ్. ఒకసారి పెద్దగా చప్పట్లు కొట్టాం. ఎవరు సార్?
ఎవరు? జయరాజ్ కవర్లు వెరీ గుడ్. ఇక్కడ వేసే కవర్లు లాస్ట్ టైం ఎవరు ఇచ్చిన ఆయన? సుధాబాబు లాస్ట్ ఇయర్ అంతా మీరు పెట్టి. నేను కాదు సార్, అయ్యా అంతకుముందు సార్ నేను ఇచ్చాను. లాస్ట్ టైం ప్రభాన్ వచ్చాడు సార్. ప్రభానా? రవి. వెరీ గుడ్. ఒకసారి రవికి చప్పట్లు కొడదాము. రైట్, ఈ ఇయర్ ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకున్నా వాళ్ళకి వస్తుంది. ఓకే, పాల్సన్ గారికి ఇస్తున్నాం నేను. సార్ ప్రేమ్ సన్ గారికి మరి ఇయర్ అంతా వాటిని ఇంకేమి నీడ్స్ ఉన్నాయినా అసలు అందులో రిపోర్ట్ అవునైనా ఎవరి సండే వచ్చి జరిగినవన్నీ అడిగి తీసుకొని అందరి దగ్గర రిపోర్ట్లు ఇస్తున్నారు. రిపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రియాకి, ప్రశాంత్కి ఒకసారి పెద్దగా చప్పట్లు కొడదాము. ఏరు కూడా మాతో వాళ్ళతో కలిసి మేము కూడా చేస్తాము అనేవారు ఎవరైనా ఉంటే వారితో పాటు యాడ్ చేస్తాం నాయన. సంధ్య గారు, దయాకర్ గారు మిస్సెస్. ఓకేనైనా తప్పేముంది, చేస్తుంది. మీరు అటెండ్ చేస్తారు కదా, దాంతోపాటు సంధ్యాని యాడ్ చేసుకో. ఇంకెవరైనా కూడా చదవండి. అయ్యే వాళ్ళే చదవాలా? గొప్ప పనే కదమ్మా న్యూస్ చదవడం, తప్పేముంది? దేవుని పనిని చదవడానికి. ప్రభు బల్ల పాత్రలు కడిగేది చిన్నపిల్లలు కడుగుతున్నారు. ఎవరైనా శాలిని, నిషిత, జాస్మిన్, లక్ష్మక్క వీళ్ళు కడుగుతున్నారు. వాళ్ళకి పెద్ద చప్పట్లు కొట్టడం, పెద్ద పని చేస్తున్నారు వాళ్ళు. ఓకేనా? ఈ సంవత్సరం కూడా మీరేం చేస్తారైనా? ఓకేనా? వెరీ గుడ్. భద్రంగా కడిగి భద్రంగా తీసుకొచ్చేసి ఆరబెట్టి టేబుల్లో పెట్టాలి. గూగుల్ మీట్, ఓకే, గూగుల్ మీట్ని అవునైనా చాలా కష్టమో. ఏడపోయినా మళ్ళీ 5 గంటలకల్లా 4:30కే లేయాలి. మీకు తెలీదు, నడిపిస్తే తెలుస్తుంది. కాబట్టి కార్యక్రమం నడిపిస్తున్న సోదరునికి సుధాబాబుకి హృదయపూర్వకమైన వందనాలు. ఏం మాలైనా వేస్తామో? ఇంకేం పని ఉందైనా? ఇంకేం పని చేస్తున్నారు? రైట్ అయినా ప్రతి ఆదివారము మీరు వస్తారో లేదేం కానీ నేను 2 కుర్రోళ్ళు వస్తారు నేను ఇక్కడికి. అద్భుతంగా చేసి పెడుతున్నారు. జయమ్మ, నారాయణమ్మ, వారిని దయవించి పైకి రమ్మని ప్రేమతో కోరుతున్నాను. అయినా తొందరగా పైకి రండమ్మా. ఇంకా చేయాలి. ఒకవేళ ఈయనకి అత్యవసరమైంది అని అంటే ఒక అసిస్టెంట్ కావాలని ఖచ్చితంగా, దాని కష్టం నాకు తెలుసు. ఎవరైనా ఒకరు నడిపించేదానికి ఈయనతో పాటు గూగుల్ మీట్. ఓకేనా? వెరీ గుడ్ నాయనా, అది రాసి పెట్టుకో అయ్యా. ఒకవేళ నువ్వు ఎక్కడ దూరం అయిపోయినప్పుడు సోదరుని కూడా సపోర్ట్ చేస్తాను. రవి గారు వచ్చేసి రండి. వంట అన్ని కార్యక్రమాలు అన్ని చోట్ల చేసి వచ్చినందుకు కూడా సోదరు ఒకటికి చప్పట్లన్న కొడతాము. ఓకేనన్నా? ఇంకెవరన్నా? రైట్. సౌండ్ మరేనా మీకు తెలీదు, ఆ కేబుల్ని వాళ్ళని తిట్టేది అదేనా? ఎక్కడున్నారైనా పూరి దయచేసి పూరి వాడికి తెలియట్లేదు సరిగా, కానీ పూరి దాన్ని మెయింటైన్ చేస్తున్నాడు. చాలా తిట్టేస్తాను అబ్బాయిని. ఓకేనైనా? రండి, పురుషోత్తం కూడా రండి. రామ్మా, మీకు తెలీదు, లోపల తిట్టాల్సి వస్తుంది. మైండ్ అంతా పాడైపోయేది అది ఒక్క దిక్కడే. అదేమో వేల రూపాయలు ఖర్చు పెట్టాను అయినా దానికి. ఒక మిక్సర్ ఎవరి దగ్గర లేదు చర్చ్ బిల్డింగ్లో, తెలుసో మీకు తెలియదు. మన చర్చ్ బిల్డింగ్లో ఉన్నటువంటి వస్తువులు ఎవరి బిల్డింగ్లో లేదు. 50,000 కేవలం మిక్సరే. ఒక్కొక్క బాక్స్ 20,000. అవి బాక్సులు, మైకులు, ఇవన్నీ విలువైనది ఇచ్చామనైనా. వాటిని కష్టపడి నెట్టుకొని వస్తున్నారు. చిన్న ట్రబుల్స్ ఉన్నాయి. ఆయన తిట్టాను, క్షమించండి. ఇంకా గొప్పగా వారు చేయాలని ప్రేమపూర్వకంగా వారిని సత్కరిస్తున్నాను.
ఆ వాళ్ళని ఖచ్చితంగా సన్మానిస్తాము. అందరూ తప్పకుండా. ఇది అందరూ తప్పుడు కొట్టారా? నాన్న కీర్తి, కరెంటుకు సంబంధించిన వస్తువులు మొత్తం పనులన్నీ సోదరుడు చేసి పెడుతున్నాడు. దయచేసి కీర్తి, జయరాజ్ ఇద్దరు దయచేసి వేదిక దగ్గర రావాలనుకుంటున్నాను. రానైనా కీర్తి. ప్రతి వారము అందరైతే వెళ్ళిపోతున్నారు, మా పని ఉందని. అది చందంతా లెక్కేసి వాటిని ఆయన నడిపిస్తూ ఉన్నారు. వసంత్, సుధాబాబు, రవి, ఇంకెవరైనా ఎవరెవరయ్యా? జయరాజ్, రవి అయినా ఇంకొకటి చాలామంది హెల్ప్ చేయండి నాన్న. వాళ్ళు లేటుగా వచ్చి పాప ఆనందిని వాళ్ళు పోవాల్సి వస్తుంది. అటుగాక కూడా కొంచెం హెల్ప్ ఉండండి. అందరూ ఒకసారి వాళ్ళ కొరకు పెద్దగా చప్పట్లు. ఇక ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రస్తుతానికి ఈ సంవత్సరం అంతా ఆరాధనలు నడిపించి వచ్చినటువంటి వారు ఓకేనా? దయ చెప్తాను సార్. డాక్టర్ దినకర్ చదువునా? దినకర్ గారు, దయాకర్ గారు, పురుషోత్తం గారు, జయరాజ్ గారు, సుధాబాబు గారు, వసంత్ కుమార్ గారు, దిలీప్ గారు, రవీంద్ర చూపించండి. రవీంద్ర వీరందరికీ ఒకసారి పెద్దగా చప్పట్లు కొడదాం నాయనా. ఇట్లాగూ ఈ ప్రోగ్రామ్ని ఒక రోజంతా చేయాలి నాన్న. అలా 2-3 గంటలు కాకుండా అంత పెద్ద కార్యక్రమంగా మారిపోవాలి. వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా గొప్పగా పెద్దదిగా అందరూ బాధ్యతాయుతంగా చేయాలని ప్రేమపూర్వకంగా పేరు వంతున మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. అది ముఖ్యంగా ఒకసారి గమనించండి. 20 లక్షల రూపాయలు పనిచేసాము. ఒకసారి దాని కొరకు మరొకసారి చప్పట్లు కొడదాము. ఒక తీర్మానంతో ఇక్కడి నుంచి మనం ఇప్పుడు వెళ్ళాలి. 2026 అంటే దీనికి డబుల్ చేశారా? అంటే 6 రెట్లు ఎక్కువ చేశారా? 6 రెట్లు 14 లక్షల నుంచి దాదాపు 20 లక్షల కంటే 6 రెట్లు ఎక్కువగా చేశారు. ఏనైనా 6 లక్షల రూపాయలు ఎక్కువ సార్. 6% ఎక్కువ చేశారు. ఇప్పుడు ఎన్నైనా చెప్పేసి 10% ఇంకా ఎక్కువ చేయాలంటే 30 లక్షలకు చేయాలనేది అందరి ఉద్దేశం. దట్ అందరూ ఒకసారి ఆ లక్ష్యం కొరకు ఒకసారి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాం. ఇది అయిపోయింది. ప్రార్థన చేస్తాము. ప్రేమగల తండ్రి, నమ్మకం గల దేవ, మొదటి శతాబ్దములు ఎంత గొప్పగా పనిని ప్రోత్సహించుకొని ఈరోజు మా చేతులు పెట్టారు తండ్రి. నైనా మేము ఎట్ట బతకాలో తెలియకుండా మాకు 66 పుస్తకాల్లో ఎలాగో గొప్పగా సేవ చేయాలనేటువంటి మహాజ్ఞానాన్ని మాకు ఇచ్చారు తండ్రి. ఇది మా ఇష్టాలు కావు. ఇందులో మా ఇష్టాలు ఉంటే, చిన్న తప్పిదాలు ఉంటే, దొర్లు ఉంటే దయతో మమ్మల్ని క్షమించారు. దొర్లే ఉంటుంది నాయన. ఖచ్చితంగా మా పాపాలను క్షమించి మరొక సంవత్సరం ఉన్నతంగా దీన్ని చేసే భాగ్యాన్ని ప్రసాదించమని కోరుతూ ఉన్నా. ఏ లక్ష్యం కొరకైతే మమ్మల్ని తిరిగి జన్మింప చేసుకున్నారో ఆ లక్ష్యాన్ని నా తండ్రి అంతం వరకు నడిపించడానికి సహాయం చేయండి. నా తండ్రి, ఈ ఉన్నతమైన పనిని చేయడానికి నా తండ్రి మమ్మల్ని మీరు నమ్మారు.
నా తండ్రి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 10 రెట్లు ఎక్కువ చేయాలన్నటువంటి తాపత్రయాన్ని మీ బిడ్డల నోట పలికించారు. అది నెరవేరేటట్లు సహాయం చేయండి. ఇప్పటికే నీ బిడ్డలు చాలామంది తమ కష్టాలను, నా తండ్రి కష్టములను, ధనములను, బలములను సమస్తముని ఇచ్చి నీ ఉన్నతంగా నీ పని జరిగించారు. ఇంకొచ్చే సంవత్సరము ఇంకా నా తండ్రి గొప్పగా చేసి చూపించేటట్టు మీ బిడ్డలను నడిపించాలని, అనేక మందిని కొత్త వారిని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి నువ్వు ప్రేమించే ప్రతి బిడ్డ చేత గొప్ప పనులు చేయించే భాగ్యాన్ని ఇవ్వండి. మరి ముఖ్యంగా కృష్ణపట్నాన్ని మనసులో పెట్టుకుని మీ పనులు ప్రార్థిస్తూ వస్తున్నాం. వారందరికీ ఒక మంచి చర్చ్ బిల్డింగ్ కావాల్సి ఉండగా సహాయం చేసి వారిని కూడా నడిపించి వారిని కూడా అక్కడ నా తండ్రి ఉన్నతంగా ఈ పనులు చేయించేటట్లు నా తండ్రి మాకు అప్పగించినటువంటి ప్రాంతాలలో ప్రతి ఒక్క సంఘాన్ని ఇలా ప్రోత్సహించి నడిపించేటట్లు కూడా సహాయం చేయండి. బద్వేలు, కలత్తూరు, కొప్పేడు, కృష్ణపట్నం అట్లా కూడా ఇంత గొప్ప సేవకులను తయారు చేసి ఇంత గొప్ప సేవను వర్ధిల్లింపజేసి నీ పనులు నమ్మకంగా చేయగలిగేటట్టు వారిని కూడా అభివృద్ధి పరచమని కూడా ప్రార్థిస్తున్నాం. మరి ఉన్నతమైనటువంటి కార్యక్రమం ఇలా సంతోషంగా లెక్క చూసుకునే భాగ్యాన్ని ఇచ్చి మా లెక్కకు ప్రతిఫలాన్ని ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ అందులో మా తప్పిదాలను దయతో క్షమించి ఈ సంవత్సరం సరిదిద్దుకుని ఇంకా గొప్పగా చేసేటట్టు మీ దీవెనలు మా బ్రతుకులు ఇచ్చి కాచి కాపాడగలవని, మరీ నా తండ్రి పని చేయడానికి మీ బిడ్డల స్తంభాలుగాను సంఘానికి నమ్మకస్తులుగాను నా తండ్రి ఉంచి మీ పనిని జరిపించుకోవాలని ఆశిస్తూ ఇంత గొప్ప మహాభాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు మరొకసారి చెల్లిస్తూ మనవలను మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు యేసు వారి పుణ్యమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. అందరూ అలాగే కూర్చోండి. చివరిగా కాలాతీతం అయిపోయిందండి. మళ్ళీ కలత్తూరు, గొప్పేడికి వెళ్ళాలి, అలాగనే బద్వేలకు వెళ్ళాలి. కాబట్టి కేవలం ఒక 2 నిమిషాలు ప్రియమైన వర్లారా, మీరు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు చూస్తే జనరల్గా ఎలా చేస్తారయ్యా అంటే 2 పద్ధతుల్లో చేస్తారు. రామా కూర్చో. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఎలా చేస్తారంటే ఫస్ట్ ర్యాంక్ ఒకసారి సైలెంట్గా ఉంటే అయిపోతుంది. ఎలా చేస్తారయ్యా కార్యక్రమం అంటే ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3 అని 1, 2, 3ని పిలిచేది ఒక ఆనవాయితీ. ఇంకొక ఆనవాయితీ ఎలా ఉంటుందయ్యా అంటే 3, 2, 1 అంటారు. ఇప్పటి వరకు మీరు చూసిన ఆనవాయితీ 1 to 10 వరకు చూశారు. కానీ 10 నుంచి ముందుకు వస్తే ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుందయ్యా అంటే పి మోజెస్ రఘు అండ్ వసంత్ గారు 2,64,200 రూపాయలతో ప్రతి సంవత్సరం కూడా ఎదుటి వారికి బోధించి నీకు నువ్వే బోధించుకోవా అన్నట్లుగా ప్రతి వారము కవర్ రూపేణా తెలిసి ఇచ్చేది కాకుండానే తెలియకుండా 2,64,000 మరొకసారి చప్పట్లు కొట్టండి. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయాలు ఏంటయ్యా అంటే ఇక 2 విషయాలు ఉన్నాయి. ఎవరు ఏ పని చేయాలన్నా కూడా చేయించే వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పాటకి వసంత్ 1,00,000 రూపాయలు ఇచ్చాడు, రాసింది ఎవరు? రాయకపోతే వాడు 1,00,000 రూపాయలు ఇవ్వలేడు కదా, ముందుకు రాలేడు కదా. అలా సత్క్రియలు చేయించడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ప్రతి అవసరతను గుర్తించి దేవుని పనిలో ఆ పని మనము చేస్తేనే క్రీస్తు సారూప్యం వస్తుంది అని కేవలము మాట రూపేణ కాకుండా చేతల రూపేణ చేస్తూ చేయిస్తున్నటువంటి బోధకులు గారికి ఎంత చెప్పినా ఎన్ని చప్పట్లు కొట్టినా తక్కువే. మనందరం ఎంతో రుణపడి ఉన్నామని మరొక్క మారు సభాముఖంగా 3 ఫ్లోర్లో ఉన్న వారికి తెలియజేస్తూ ఉన్నాను. రెండో విషయం ఏంటయ్యా అంటే స్కూల్లో పిల్లలు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి చదవమని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. వాళ్ళ కొరకు ఎంతో కష్టపడి క్యారేజీలు సిద్ధపరుస్తారు, యూనిఫాములు, ఫీజులు అంతో కష్టపడి కడతారు. లాస్ట్లో వాళ్ళు ఎదురు చూసేది ఏందర్రా అంటే మార్క్ లిస్టులో మార్కులు ఎన్ని వచ్చాయని చూస్తారు. ఏమా మంచి మార్కులు వచ్చి ఉంటే ఆ ఉదయాన్నే లేచి క్యారేజ్ పెట్టిన దానికి కానీ ఫీజులు కట్టిన దానికి కానీ సంతోషం. అదే మార్కులు తక్కువ వస్తే అదే అమ్మ నాన్న ఏం చేస్తారా అంటే కర్ర ఇరుగుతుంది,
బిల్టు వాతలు రేగుతాయి. ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వండి అని లెక్కలు చెప్పారు? మీ లెక్కలు ఎందుకు చూసుకోండి అని చెప్పారంటే వాళ్ళు తల్లి తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి, ఆ బాధ్యత బాధ తెలుసు కాబట్టి వాళ్ళు ఇంతగా మనల్ని చెప్పిస్తూ ఉన్నారు. అది ఎవరికి అర్థమవుతుందయ్యా అంటే, బాగా చదువుకొని మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగస్తుడిని, మీరు మంచి క్రమశిక్షణతో ఉన్నారండి, మీ అమ్మా నాన్న మిమ్మల్ని చక్కగా పెంచారండి అంటారే, అప్పుడు గుర్తొస్తుంది ఇన్ని దెబ్బలు కొట్టినా మా అమ్మా నాన్న నాకు ఎంత చక్కగా నేర్పించారా అని. ఎవడరా నీకు ఉద్యోగం నేర్పించింది కానీ, లేక ఈ విద్యా బుద్ధులను నేర్పించింది ఎవర్రా అన్నప్పుడు, అప్పుడు వీళ్ళ కష్టం కానీ, వీళ్ళ యొక్క పడిన శ్రమ కానీ, వాళ్ళ యొక్క విలువ మనకు అప్పుడు తెలుస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అది లోకంలో ఉన్న తల్లిదండ్రులైనా సరే, ఆత్మీయంగా మనకు బాప్తిసం ఇచ్చి క్రీస్తు సారూప్యతను సంపాదించడానికి చేస్తున్నటువంటి ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి అన్నగారైనా సరే, అక్కగారైనా సరే. కాబట్టి వాళ్ళందరికీ మనం ఎంతగానో రుణపడి ఉన్నామని, మరి కేవలం మనం కూడా మాటలతో కాకుండా చేతలతో, వారు ఏ విధంగా అయితే ఏ ఆశయంతో అనేక మంది అనాథులకి, అనేక మంది వృద్ధులకి, అనేక మందికి నిత్యము బైబిల్ తరగతులు చదివే విధంగా తన తరము వారికి సేవ చేసి నిద్రించాలని కోరిక కలిగి ఉన్నారో, ఆ కోరికలో మనము కూడా సమిధులుగా, మనము కూడా మనవంతు బాధ్యతగా తీర్పునందు నిందారహితులుగా, నిష్కలంకులుగా క్రీస్తు ఎదుట ఉండాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమం అన్నిటిలో ఎల్లప్పుడూ మనకు ముందుండి ప్రోత్సాహకరంగా ముందుకు నడిపిస్తున్నటువంటి బోధకులు గారికి ఎంత చెప్పినా మరొక మారు తక్కువ అని తెలియజేస్తూ, కాలాతీతం కాకుండా అందరికీ మనందరి తరపున అన్నగారికి సన్మానం, చిరు సత్కారం ప్రతి సంవత్సరం మనందరం పాటించే విధంగానే వాళ్ళకి బట్టలు అవి తీసుకురావడం జరిగింది. వాళ్ళ కుటుంబాన్ని అంతటికి కూడా అందరిని పిలిచి యాక్చువల్గా పర్చేస్ చేయాలి, కానీ సమయం లేదు కాబట్టి కొంతమంది సహోదరులే వెళ్ళి తీయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మనందరం ఒకే కుటుంబం, ఒకే ప్రేమ, ఏక మనస్కులై ఉన్నారని చాటి చెప్పవలసిందిగా అందరినీ ప్రేమతో రమ్మంటున్నా. పేరు చెప్పాల్సిన అవసరం లే. మా కుటుంబం అని దళిచిన వారందరూ దయచేసి ముందుకు రావాల్సిందిగా ప్రేమతో కోరుతూ ఉన్నాను. అందరికీ నా హృదయపూర్వక వందనాలైనా, దేవుడు నాకు మంచి సోదరులను, మంచి పిల్లలు ఇచ్చినందుకు మరొకసారి ఆ సందేశానికి ఆశ్రయపడి నేను వదాలు తెలియజేస్తున్నాను. మంచి సోదరులు సంఘం లేకపోతే సోదరులు ఎంత గొప్పవాడైనా వ్యక్తే. కాబట్టి కొద్ది మంది అయినా పర్వాలేదు, పని మాత్రం ఉన్నదని పేరు దాన్ని బాకీ బాగుంటుంది.
లాభం గొప్పగా పని కలిసి మీరే చేయాలని ప్రతి ఒక్కరికి పేరు ఉంటున్నా